కరివేపాకు పొడిని తక్కువ వ్యవధిలో ఎలా చేసుకోవాలో చూద్దామా. మొదటిగా కడిగి నీడను ఆరబెట్టుకున్న కరివేపాకుని ఓ బౌల్ నిండా తీసుకున్నానండి. అదే మోతాదులో ధనియాలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 1½ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లిపాయ మొత్తం, 1½ స్పూన్ రాళ్ళుప్పు. పెనంలో 1½ పావు నూనె పోయాలండి. తర్వాత ధనియాలు వేసేయాలి. దాంట్లోనే ఎండుమిరపకాయలు, ఆ పైన కరివేపాకు కూడా వేసేయాలండి. ఇది చేయటానికి 20 నిమిషాలు పట్టుద్దేమో కానీ నెలకు పైగానే నిలవ ఉంటుందండి. హాస్టల్స్ లో రూముల్లో ఉండే పిల్లలకి ఇది చేసి పంపించామంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. ఫోన్ చేసేటప్పుడు మొదటి ముద్ద ఈ పొడి వేసుకోవాలండి. ఇందాక చూపించిన మోతాదు జీలకర్ర కూడా ఇందులో వేసేసి వేపాలి. చల్లారిన తర్వాత దీన్ని ఓ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందాక చూపించిన మోతాదు ఉప్పు, ఎల్లిపాయ రెబ్బలు ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టాలండి. ఇదిగోండి, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇలాగా పొడి పొడిగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని గాలి జొరబడని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలండి.